నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? దేవేంద్ర. దేవేంద్ర గారు ఏం చేస్తుంటారు? అన్న నేను చదువుతున్నా అన్న, పీజీ. చదువుతున్నారు. సో ఎట్లుందన్న మరి ఉద్యోగాల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు గత తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది, మార్పు వచ్చింది. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఏముందన్న, మనం చూసుకోవచ్చు ఈ మధ్య రేవంత్ రెడ్డి నేను వచ్చాక 30,000 ఉద్యోగాలు ఇచ్చాను. ఆయన ఏ ఒక్కరోజు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఎగ్జామ్ నడిచింది లేదు, ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎగ్జామ్లే ఈ రోజు ఈయన ఇచ్చేసి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కానీ ఈ రోజు ఈయన ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు ఉన్నాయి. అలా విద్యార్థుల కోసం యువ వికాసం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. ఇంతవరకు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినాక 100 రోజులలో నేను తీసుకొస్తా, ఒక విద్యార్థికి 5 లక్షల కార్డు ఇస్తాను. ఇంతవరకు కార్డు ఇచ్చింది లేదు. ఆయన ఏ ఒక్క రోజు కూడా యువ వికాసం గురించి ఒక ప్రెస్ మీట్లో కానీ, ఒక డిబేట్లో కానీ ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు. అంటే వారికి కావాల్సింది ఓట్ల కోసం స్కీములు మాత్రమే తప్ప విద్యార్థులకు చేసింది ఏం లేదు. గతంలో చూసుకోవచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు గత చేసింది. రేపటి రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే. ఈరోజు యువ వికాసం అన్నాడు, అది చూస్తారు, ఇంకో 6 నెలలు చూస్తారు. అది అప్పుడు చేయకపోతే కాంగ్రెస్ గద్దె దింపే అవకాశం కూడా విద్యార్థుల చేతిలో. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఈ ఇంపాక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉంటుందా? ఏం లేదన్న, ఏంటంటే వారు ఎలక్షన్ స్టంట్ కోసం మాత్రమే ఈ స్కీములు తీసుకొచ్చిండు, లేకపోతే ఏం లేదు. ఆఫ్టర్ నేను నా ఆలోచన ప్రకారం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ 6 గ్యారెంటీ స్కీము ఉన్నది చూసినా, దాన్ని పక్కనే పెట్టేసి వారి వ్యక్తిగతంగా వారి భజన వారు చేసుకుంటూనే ఉంటారు తప్ప ఈ తెలంగాణకు ఈ చేసింది ఏమి లేదు. ఇంకోటి కాంగ్రెస్ కూడా, ఈ కాంగ్రెస్ దాదాపుగా 70 ఏళ్ళు పాలించింది ఈ దేశాన్ని. 70 ఏళ్ళలో ఈ దేశ అభివృద్ధి శూన్యం, జీరో. ఎక్కడ కూడా ఒక జీడిపి అవుతుంది, ఒక ఈ దేశం యొక్క చెప్పుకుంటూ పోతే అన్ని విధాల అంటే ఎగుమతులు అవుతుంది, దిగుమతుల విషయంలో చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా ఇలా చేసిన అవకాశాలు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. అన్ని స్కాములు. కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్ లేక స్కామ్ రేస్ మొత్తం. ఇప్పుడు 2G స్కామ్ అవుతుంది, తర్వాత గడ్డికి స్కోమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు కాంగ్రెస్ యొక్క చరిత్ర ఉంది. సో మరి ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3వ సారి కూడా మళ్ళీ మోడీయే ప్రధాని అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో మరి పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు, మీ ఒపీనియన్? మనం చూసుకోవచ్చు, ఈ 2 దశాబ్దాలు వారి యొక్క మోడీ గారి యొక్క పాలన అయితేంది, లేకపోతే బీజేపీ యొక్క పాలన ఎన్నడూ చరిత్రలో కనివిరిని ఏదైనా అంటే రీతిలో ఈరోజు పాలన ఉంది. చూసుకోవచ్చు, ఎప్పుడో మన దేశం అనేది వెనకాల ఉన్నది, ఈరోజు జీడిపిలో ముందుకు రావడం ఉంది. అగ్రగామి దేశాలు ఉన్నాయి, అమెరికా, చైనా, రష్యా, ఇలాంటి వాళ్ళ యొక్క దేశాల సరసన ఉంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా పదాన్ని కూడా మోడీ ఈజ్ ద బాస్ అన్నాడు. ఈ యొక్క బాస్ అనేది ఈ దేశానికే కదా గర్వకారణం. అంతకుముందు ఋషి సునాక్ ఉన్నాడు, ఆయన ఈజ్ ద బాస్ అన్నాడు. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ వారు కూడా అంటే ఈ దేశాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీసుకొచ్చి ఈ యొక్క దేశ అభివృద్ధిలో మోడీ అనేది కారణ జన్ముడు. చూసుకోవచ్చు, వారి తల్లిగారు చనిపోయారు. వాళ్ళ తల్లిగారు చనిపోతే కేవలం 4 గంటలు కేటాయించి వారి తల్లిగారి దహన సంస్కారం అయిపోగానే ఎమ్మటే మళ్ళీ వారి యొక్క విధులలో వేరుకుంటే ఇలాంటి ఒక గొప్ప ప్రధాని మనం ఎక్కడ కూడా చూడలేము, చేయలేము. అంటే అది మన అదృష్టం, ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి సమాజం యొక్క అదృష్టం. అలాంటి కారణ జన్ముని మనం ఈరోజు ప్రధానమంత్రి ఎన్నుకున్నాం. మళ్ళొకసారి కూడా మోడీ గారికి అలాగే బీజేపీ గవర్నమెంట్ కేసి మళ్ళొకసారి మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మా ఆలోచన. కానీ మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి అనే పేరుతో కూడా ముందుకు వస్తున్నారు. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ఏమంటారు, ₹1,00,000 ఇస్తాము, మహిళలకు 50% రిజర్వేషన్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో మరి ఎట్లా ఉంటుంది, ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా సెంట్రల్లో రావడానికి? ఇండియా కూటమి అంటే వారు అనుకోవడంలో తప్పలేదు అన్న, ఎందుకంటే ఎవరికి వారు ఊహించుకుంటారు. వారు మేమే గవర్నమెంట్ వస్తాను కూడా ఊహించుకోవడంలో తప్పలేదు. కానీ మనం గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోవచ్చు, ఆయన కొన్ని దశాబ్దాల కళ మన రామ మందిరంతో నెరవేరింది. అలాంటి కళ కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిందా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం కూడా బాంబు పేలుళ్ళు, హత్యలు, దందాలు, ఇలా చెప్పుకుంటే ఎన్నో అరాచకాలు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం ఇందాక. సో మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ ఏది కిషన్ రెడ్డి గారు పాలన ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఎలక్షన్లో మరి గెలిచే ఛాన్స్ ఉంటుంది, ఏమైనా మార్పు ఉంటుంది ఇక్కడ? పాలన విషయంలో కిషన్ రెడ్డి గారి విషయంలో చాలా బాగుంది. ఆయన ఒక సామాన్య కార్యకర్త అవుతుంది. ఒక ప్రజలు వెళ్ళి కూడా కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, కిషన్ రెడ్డి గారు మాకు సమస్య ఉందని చెప్తే ఆయన ఎమ్మడే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అయినా ఆ పని చేయించే కెపాసిటీ కిషన్ రెడ్డి గారికి ఉంది. సో దానివల్ల కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి నిలబడి కూడా మేమందరం మూకుమ్మడిగా ఓట్లు వేస్తాం, కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. పోటీ ఎట్లా ఉంటుంది 3 పార్టీల మధ్యలో? ఎందుకంటే కేంద్ర మంత్రి స్థానంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఇంకా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ పోటీ విషయంలో ఎట్లా ఉంటుంది 3 పార్టీలకి? పోటీ అంటే ఏముండదన్న,
కాంగ్రెస్ బీఆర్ఎస్ వట్టిదే, ఓకే. ఏముండదు. ఏమనుకున్నారు, గల్లీలో ఏదైనా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి, హైదరాబాద్లో బీజేపీ ఉండాలి. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఉంటుంది, కిషన్ రెడ్డి గారు మళ్ళొకసారి అయితే, ఎందుకంటే వారి యొక్క పాలన అయితుంది, వారి యొక్క ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వారు ఏ విధంగా పట్టించుకుంటారో మా అందరికీ తెలుసు. ఎందుకంటే మీ ఇక్కడ లోకల్ కాబట్టి వారు గల్లీ తిరుగుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళకి ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు అంబర్పేట కాన్స్టిట్యున్సీ ఉంది, వారి సొంత నియోజకవర్గం, వారు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఏ రోజు పోయినా అన్న ఈ సంగతి అన్న ఇది పని అన్న కూడా ఆయన వచ్చి చేస్తారు అన్నట్టు. సో మాకు వారంటే నమ్మకం. సో అక్కడ కిషన్ రెడ్డి గారైనా బీజేపీ నుంచి ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము బీజేపీకి గెలిపించే అవకాశం మాకు ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.